బేస్ చేసుకొని జాతీయంగా అంతర్జాతీయంగా చాలా పరిశ్రమలు వచ్చినాయి ఇక్కడ. కొన్ని వీళ్ళు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు, భూమి అనుకోండి, వాటర్ అనుకోండి, ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఇచ్చేదానికి భయంకరమైనటువంటి కొన్ని దేశాలు తిరస్కరించినటువంటి భయంకరమైన పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని భారతదేశం నుండి మొత్తం దేశ ప్రజలందరూ ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇది ఒక మినీ ఇండియాగా పిలువబడుతున్నది. విభిన్న సంస్కృతి, విభిన్న భాషలు, విభిన్న ఆహార వ్యవహార విషయాలు అందరు కలగలిపి ఉన్నటువంటి ప్రాంతం ఇది. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతం, ఇది ఒక మినీ ఇండియా. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి రసాయన పరిశ్రమలు, వెదజల్లేటువంటి వ్యర్థ రసాయనాలతోటి పారిశ్రామిక ప్రాంతం అంతా, చెరువులు, కుంటలు, విషవాయువులు. మేము రాత్రిపూట, ఇది 30-40-20 సంవత్సరాల క్రితం రాత్రిపూట మేము ముక్కులు మూసుకొని గుడ్డలు కట్టుకుంటుంటాం. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ డాక్టర్ కిషన్ రావు గారు వృత్తిపరంగా వారు డాక్టర్, ఇక్కడ ఒక క్లినిక్ పెట్టుకుని ఏదో హాస్పిటల్ నడిపించుకునే క్రమంలో ఈ చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళి వచ్చేటువంటి ప్రాంత ప్రజలు, కొంతమందికి చర్మ వ్యాధులు, కొంతమందికి శ్వాసకోశ వ్యాధులు, వీటితోటి రావడంతో డాక్టర్ గారు అసలు దీనికి ఏంది ఇది కారణం అని చెప్పి ఆయన ఏమనుకున్నాడేమో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి భయంకరమైన రసాయన పరిశ్రమలు వెదజల్లే ఈ పరిశ్రమ మూసివేయడమే ఉత్తమము, ఇంకా వేరే మార్గం లేదు అని చెప్పి పర్యావరణవేత్తలతోటి సమాలోచన చేసి, ముఖ్యంగా ఇక్కడ మేధా పాట్కర్ పేరు చెప్పాల్సింది, ఇక్కడ డాక్టర్ కె పురుషోత్తం రెడ్డి గారి పేరు చెప్పాల్సిందే. పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి గారు, కిషన్ రావు గారు, మేధా పాట్కర్ గారు, ఇంకా పర్యావరణవేత్తలు ఎంతమంది అయితే ఉన్నారు అందరితో సమాలోచనలు చేసి ఒక కాలుష్య వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేశారు. దాని కింద గ్రామాలు మొత్తం కదిలిన ఎడ్ల బండ్లతోటి మేము పటాన్చెరులో ఎడ్ల బండ్లతోటి రుద్రారం వరకు వెళ్ళిపోయినాం. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని నానా రకాల హింసలు చేసింది. అందుకనే కిషన్ రావు గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఏంటంటే, నేను అప్పుడు వార్తాపత్రికలో ఉన్నా. ఇదే ఎంపీ, ఇప్పుడున్నటువంటి ఎంపీ రఘునందన్ రావు గారు, ఆయన ఈనాడులో పనిచేస్తున్నాడు, నేను వార్తలో పనిచేస్తున్నా. ఎంపీ గారు రఘునందన్ రావు గారు రాసిన వ్యాసాలు ఇప్పటికీ కోకొలలు ఉన్నాయి. వైద్య శాస్త్రానికి అంతుపట్టని రోగాలు ఉన్నాయి ఇక్కడ అప్పట్లో. అటువంటి పరిస్థితుల్లో మేము రాసిన వ్యాసాలతోటి ఒక చలనం వచ్చింది. చలనం వచ్చిన తర్వాత చేసే మూమెంట్ తోటి ఒక పెద్ద మూమెంటే స్టార్ట్ అయింది. అటువంటి పరిస్థితుల్లో దీనికి కిషన్ రావు గారు ఏం చేసిన, ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు వినకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి, సుప్రీంకోర్టు ఆశ్రయించి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి మాకు అక్కడ ప్రజలకు న్యాయం చేయమని అనంటే